కొత్తగూడెంలోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన 5 డయాలసిస్ మిషన్లను ప్రారంభించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇప్పటికే పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్లో 10, కొత్తగూడెంలో 10 డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు కూనంనేని. మరో 5 డయాలసిస్ యూనిట్ల కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. డయాలసిస్ కోసం ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా కొత్తగూడెం, పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్లు పేషెంట్లకు ఎంతో ఉపయోగపడతాయన్నారు ఎమ్మెల్యే. ప్రధాన ఆసుపత్రిలో పాతవి ఉన్న 5 డయాలసిస్ యూనిట్స్ కాక ఇంకొక 5 డయాలసిస్ యూనిట్స్ ని మంజూరు చేయించుకున్నాం, ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. అలాగే పాల్వంచలో అసలు ఉండే కాదు ఇంతకుముందు. అక్కడ మొదటి దఫ గెలిచినందుకు ఒక 5, తర్వాత ఇప్పుడు ఒక 5, టోటల్ గా అక్కడ 10, ఇక్కడ 10, 20 డయాలసిస్ యూనిట్స్ ఇవాళ వచ్చేసినాయి. ఇవాళ నుంచి అవి ప్రారంభించబడుతున్నాయి, కార్యాచరణలోకి వస్తాయి. వీటితో పాటు ఇంకొక 5 డయాలసిస్ యూనిట్స్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం కొత్తగూడెంలో. టోటల్ గా ఆ విధంగా మన 25 డయాలసిస్ సెంటర్స్ యూనిట్స్ ఇక్కడ పాల్వంచి ఇది కలిపి అవుతాయి. దాదాపు ఇది నియోజకవర్గం సంబంధించే, అంటే మిగిలిన నియోజకవర్గాల్లో అంటే ఇల్లందుకు కూడా ఇచ్చారు, ఒక 5 ఇచ్చారు, భద్రాచలం ఉన్నాయి, మరి అసలాబాద్కి నాకు ఐడియా లేదు. కానీ కొత్తగూడెంకి సంబంధించి మాత్రం మనకి